స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు స్థానిక సుందరయ్య భవనం నుంచి ర్యాలీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పేదలకు విద్య, వైద్యం, పోషకాహారం, ఉపాధి అందించడానికి ముఖ్యమైన పథకాలు పనిచేస్తున్న స్కీమ్ల వర్కర్లకు సమస్యలు కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లకు న్యాయం చేయాలని అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. స్కీమ్ల ప్రైవేటీకరణను ఆపాలని, స్కీమ్లను బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని, స్కీమ్లలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లందరినీ కలుపుకొని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అదేవిధంగా డిజిటల్ హెల్త్ మిషన్ల పేరుతో ఇప్పుడున్న స్కీమ్లను ప్రైవేట్ పరం చేస్తూ అంగన్వాడీ సెంటర్లన్నింటినీ తీసుకుపోయి విద్యారంగంలో, అదేవిధంగా ఆశాలందరినీ ఇంటికి పంపించే విధంగా డిజిటల్ హెల్త్ మిషన్, స్కీమ్ల ప్రైవేట్